నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జబర్దస్త్ కుమరక్క అలియాస్ కుమార్ అన్న మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, శ్రీనాథ్ ఎవరు, అసలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తాడు మాట్లాడదాం అన్నతో. అన్న, శ్రీనాథ్ అనే వ్యక్తి కావచ్చు, మీరు చాలా మంది 15 మంది టీం కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. నిజంగా ఈ వ్యక్తి ఇలా చేస్తాడు అని చెప్పి ఇప్పుడు అనుకున్నారు అంటే 4 సంవత్సరాల నుంచి పనిచేసిన ఒక తమ్ముళ్ళ చూసుకున్నా అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు మరి దీన్ని? నేనేమంటానంటే 15 మంది నా దగ్గర 15 నుంచి పనిచేస్తారు. నాది నిజంగానే నా దగ్గర టార్చర్ సమస్యలు ఉంటే ఒక సంస్థలో 15 చేస్తారా అబ్బా? 15 మంది చేస్తారా? వెళ్ళిపోతారు కదా. వీడు 4 ఏళ్ల నుంచి 40 తప్పులు చేసినా, చిన్న తప్పులు చేసినా, నేను ఏదో పోని మళ్ళీ తప్పు చేస్తాడు, కాలు మొక్కుతాడు, తప్పు చేస్తాడు, నా కాలు, నా పిల్లం కాలు మొక్కుతాడు, ఇట్లా చేస్తూ కాలు మొక్కుతూ ఉంటే సరే పోనీలే అని వదిలేసిన. సరే అలా అమ్మేమంటుంది, 2 ఏళ్ల నుంచి టార్చర్ పెడుతున్నాం, మేము అట్లే మీరు ఎవరబ్బా భరించనీకే? ఓ లాజిక్ ఆలోచన. ఎందుకు భరిస్తారు మీరు? 2 ఏళ్ల నుంచి ఎందుకు భరిస్తారు? పని బాట లేదా మీకు భరించడానికి? నేను ఎవడు మీ చుట్టమా? నన్ను ఎందుకు భరిస్తారు మీరు? నేను కాకపోతే ఇంకోటి ఇస్తాడు అవకాశము. లాజికా కదా? అదొకటి. వీడేంది టీంలు అందరికి చాట్ చేసి అందరికి ఆడదానిలేక వీళ్ళతోటి బిహేవియర్ చేసిన నేను ఎందుకు చేయలేదు, కనీసం ఊర్లో కూడా ఎందుకు చెప్పలేదు? వాడు బ్లేమ్ అవుతాడనే కదా. అదే ఇప్పుడు నువ్వు నా మీద తెచ్చినావు కదా, అదొకటి. వాడు అన్నిసార్లు తప్పు చేసినా, అన్ని చేసినా, మొన్న ఏమన్నాడు, వెంచర్లకు పోయి కొట్టని చంపినాను. చంపిటోని ఉంటే వెంచర్లని చంపేస్తా కదా అబ్బా. బుద్ధి చెప్పి నచ్చ చెప్పి తీసుకొని పోయి ఆడేందుకు, నేను వాళ్ళ ఇంటికాడ ఎందుకు వదిలేస్తా చెప్పు? లాజిక్ చాలా కొట్టిరు, చెవు నుంచి కొడితే చెవు నుంచి బ్లడ్ వచ్చి కావాలంటే వేరే హాస్పిటల్ చూసుకున్నా సరే రిపోర్ట్స్ కూడా చెవు పని చేయకుండా అయిపోయింది మా కొడుకుది, ఇష్టాంతిగా కొట్టిరు వాళ్ళ టీం అంతా అని చెప్పి మాట్లాడుతున్నాను. నేనేమంటా అంటే, నేను 2 దెబ్బలు కొట్టిన, బంగారం తీసుకోలేదు అన్నది. ఈడ కొట్టినప్పుడు చెవు మీద తలిగిందేమో, గట్టిగానే కొట్టినా. 2 దెబ్బలు అయితే గట్టిగానే కొట్టినా, తలితే చెవి మీద తలిగిందేమో. దాన్ని నేను ఒప్పుకుంటున్నా, నేనే కొట్టినా, ఒప్పుకుంటలేడని. 2 దెబ్బలు కొట్టినాక తప్పైందన్న, కాలు మొక్తన్నా, ఇస్తన్నా అన్నాడు. సరే అమ్మతో నాయనతో మాట్లాడదాం. అమ్మకి నాయన కూడా నచ్చయిపోవాలి కదా. ఇంటికి పోదామంటే నువ్వు ఇంటికి వస్తే నేను చచ్చిపోతాను. నేను మా అమ్మ నాయన నన్ను బతకనియరు. కొడుక దొంగతనం చేస్తావా అని నన్ను కొడతారు, చంపుతారు. ఇది అన్నందుకు సర్లే, మళ్ళా ఇంట్లో కూడా బ్యాడ్ అయితే బాగుండదు. ఇప్పుడు అడిగానంటే వాళ్ళ అమ్మ నాయన అనుకోవచ్చు. ఇస్తానంగా కాలు మొక్కంగా నువ్వు మళ్ళీ ఎందుకు ఇంకో స్టెప్ వేస్తావు? తమ్మి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తానంగా నువ్వు ఇంకో స్టెప్ వేస్తావా? వేరే వాళ్ళు మా TV9 వాళ్ళతో ఫోన్ చేపిస్తావా? నాకు లేదు కదా. నేను ఒప్పుకున్నా కదా, ఇస్తాను. వస్తావా రాదా? మరి నేను అదే చేసిన కదా. వాడు ఇస్తానందుకే నేను సైలెంట్ అయిపోయి సరే రా అని ఒక అర్ధగంట సేపు కూర్చోబెట్టి, ఇట్లా చెయ్యక నాన్న, చిన్న ఏజ్ లో నువ్వు ఇట్లా బ్యాడ్ చేసుకోకని బుద్ధి చెప్పి తీసుకొని పోయి వాళ్ళ ఇంటికాడ దించి వచ్చిన. అది కూడా తీసుకురు. ఆడ దించి వచ్చినాక మరి నిజంగానే నేను కొట్టిన అనుకో, సరే ఆ పూటకు నేనే సంపదమనుకున్నా, సంపలేవు, ఏదో ఆడ దించి వచ్చిన. మరి ఆ పూటకు ఊరంతా నువ్వు ఒకటి చేయవా? నేను దించిపోగానే నా కారు పట్టుకోవాలి కదా. లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న అనుకో, అమ్మ నాన్నకి ఇట్లా చేసిండు, ఇట్లా కొట్టిండు అంటే వాళ్ళ అమ్మ అన్నదిగా 2 సంవత్సరాల నుంచి, ఆ 2 సంవత్సరాల నుంచి టార్చర్ పెడతాడు, మళ్ళీ ఇప్పుడు సంపత అంటాడు. పాకుడుగా స్టేషన్ లో కూర్చుందాం అనాలి కదా. అనాలనే వద్దా? మరి అనలేరు ఎందుకు? నువ్వు గ్లోడ్లు తీసుకోలేవు, నేను చంపుతాన్నా. నువ్వు ఆ రాత్రి ఏం చేసినావు? నేను కొట్టిపోయినా. ఇక మళ్ళీ ఆడేం పలుకుతున్నారు, మా అమ్మ నాయనకి చెప్పొద్దని కూర్చున్నావు. మీ అమ్మ నాయనకి చెప్పొద్దని కూర్చునేటోడవు ఇంతెందుకు రచ్చ చేసినావు? నువ్వే అన్నావు కదా, ఇంట్లో మా వదినకి చెప్పకన్నా ఎవరికి చెప్పకని. నేను చెప్పానన్నా, ఇంటికి వస్తా అంటే అమ్మ నాయన నన్ను బ్యాడ్ అనుకుంటారన్నా. నీ గురించి నేను ఆలోచించి నేను వెనక్కి వెళ్ళిపోతే 1 డే మొత్తం గడపంగానే వాళ్ళు మన టీం వాళ్ళు సురేష్ కి ఫోన్ చేసి, ఏమైనా గోల్డ్ ఇంకా రాలేదు ఇంకా అన్న, ఇట్లా అంటే తప్పైందన్న తెచ్చిస్తాను. మరి ఆ గోల్డ్ అమ్ముకున్నట్టు అనుమానం వస్తుంది. అంటే తెచ్చిచ్చేటోడైతే నేను అప్పుడే అన్న, ఈ సైడ్ కొంటారా, తెచ్చిరా అంటే ఈ రోజు కాదన్నా, నన్ను అర్థం చేసుకోనని కాలు మొక్తాన్నా, రేపు తెచ్చిస్తాను. సరే తెచ్చిస్తారు కానీ నేను వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ డే తెచ్చిస్తే అయిపోవు కదా, వీళ్ళు వెళ్ళేవి ఉండకపోవు కదా. నెక్స్ట్ డే తెచ్చియకుండా రాత్రి 11 గంటలకు నువ్వు 10 మందికి దాపి, ఆ 10 మంది నా ఇంటి మీదకి తోలిస్తే గుద్ద వలగా దాగి వచ్చి నన్ను ఏమన్నా దెబ్బలు, అవి ఏమన్నా రాళ్ళ, అవేంటి కట్టెలతోటి గన్నెట్లతోటి ఇంటి మీదకి జిల్లి అవన్నీ బూతులు మాట్లాడి, అవి ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పు, అంత బూతులు మాట్లాడి ఇది చేసారు. అది చేసి నేను అటెంప్ట్ టు మర్డర్ పెడితే నువ్వు కేసు డ్రాప్ గా పోలీసు వీళ్ళు ఊరళ్ళు కేసు ఎట్లా డ్రాప్ అయితే చెప్పు? ఎందుకు విత్డ్రా చేసుకుంటా నేను? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ లంగబాడక ఒక్కడు ఇంత చేయడం వల్ల ఇక్కడ సరే డ్యామేజ్ నాకేం పెద్ద పరగ. నేను అన్యాయం చేస్తే, నేను నిజంగా అట్లుంటే నాకు బాగా అనిపిస్తుంది. అందుకే నేను లైట్ తీసుకున్నా.
నేను ఈయన లైట్ తీసుకో నేను నిజంగానే అట్లుంటేనైతే నేను భయపడి నేను సరెండర్ అయిపోతుంటే ఏముంది వద్దు ఆయన అవన్నీ బయట పెట్టుకుని నేను డ్రా అయిపోతాంటుంది. నాకెందుకు భయం? నాకెందుకు భయం చెప్పు? నా దగ్గర న్యాయం ఉంది. నా ఇంటి మీదకి వచ్చిర్రు, నా గోల్డ్ తీసుకున్నావు, నేను బతిమలు అన్నా, నువ్వు బతిమలు అన్నావు, 1 day గ్యాప్ ఇచ్చినావు, మళ్ళీ తెల్లారి గోల్డ్ అడిగేసరికి మనుషులను తోలిచ్చినావు, మళ్ళీ కాంప్రమైజ్ గా అంటున్నావు. ఇవేది దొరకక ఒకటి తీసుకొని వచ్చినావు. తీసుకొని వస్తే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నీ ఒక్కడి వల్ల 8 మంది తల్లిదండ్రుల జీవితం ఆగమే కదా. వాళ్ళు ఏ కూలి ఏ కాలు నాశనం చేసుకొని బతికిర్రు, ఆ పిల్లల జీవితాలు ఆగమే కదా. తండ్రి తల్లి ఎంత ఏడుస్తుండొచ్చు, ఏడుస్తున్నారా లేదా కదా. ఆ పిల్లలు చదువుకునే పిల్లలు రేపు వాళ్ళ జీవితాలు ఆగం చేసినట్టే కదా వీడు, అవునా కదా. వీడొక్కడి వల్ల ఇక్కడ నేను సఫర్ అవుతున్నా, అక్కడ ఆ 8 మంది సఫర్ అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులు సఫర్ అవుతారు, వాళ్ళ అక్కజల్లు సఫర్ అవుతారు. ఇంకేమైనా అర్థమవుతుందా? తీసుకున్న గోల్డ్ అప్పటిదప్పుడు తెచ్చిచ్చినా అయిపోయేది కదా. నెక్స్ట్ డే తెచ్చిచ్చినా అయిపోయేది. నువ్వు నెక్స్ట్ డే తెచ్చిచ్చినా అయిపోయేది. ఇవి ఏవి తెచ్చియకుండా, నువ్వు గోల్డ్ తెచ్చియకుండా వాళ్ళకి తాపి తినబెట్టి ఇంటి మీదకి తోలితే అంటే నువ్వు మూతపారా? అంత లత్కు అంత తోపా నువ్వు? అంటే ఇంత ఉడితే మొత్తం చేతులు గాజులేసుకుని కూర్చుందా? దాడి జరిగినప్పుడు 15 మంది వచ్చినప్పుడు ఓన్లీ ఎవరు లేకుండా మీరు ఒంటరిగా ఉన్నా, లేకపోతే మీరు ఎవరు లేకుండా ఫ్యామిలీ మాత్రమే ఉంటాయి, ఏందన్న పరిస్థితి ఎట్లుంటుండే? నేను అదే అంటున్నా, ఒకవేళ ఆ రోజు నైట్ అందరు అటాక్ చేసినప్పుడు రప్పరప్ప కొడుతున్నప్పుడు కత్తుంది ఒక దగ్గర, రాళ్ళు అన్ని రాళ్ళు చూసారు కదా మీరు, ఆ వీడియోలు తీసుకోండి ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఆడ. ఆ రాళ్ళన్నీ ఉన్నాయి కదా. ఆ రాళ్ళు అంత పెద్ద రాయి ఎత్తేస్తే మనిషి బతాడమ్మా? సరే, ఈ లంగనా కొడుకు వల్ల ఒక్క రాయి నా నెత్తి మీద పడ్డా, నా పిల్లల నెత్తి మీద పడ్డా, నేను చస్తే నా కుటుంబం ఎంత ఆగమవుతుంది? నా పిల్లలు ఆగమే కదా. నీ ఒక్కడి వల్ల, నీ అసమర్థ వల్ల, నీ అతి తెలివి వల్ల ఎవరి జీవితం ఆగమైపోతుండే? ఇవి ఆలోచించరా సమాజం? ఇవి ఆలోచించరా మీరు ఎవరు? ఇప్పుడు నా పిల్లలు ఎంత ఆగమవుతారు? ఆ రాత్రి అంతమంది నువ్వు తాగి పంపిస్తే ఎంత ఆగమవుతారు? ఎవరి జీవితం ఆగము? కరెక్టా కాదబ్బా? మీరు 2 రోజులు అంటారు కొమరక్క మా బాధలన్నీ మర్చిపోతాం, కొమరక్క మేము మీ ఫ్యాన్స్, కొమరక్క నువ్వు లేకుంటే బతకలేమన్నంత చేస్తారు కదా. ఇది కరెక్ట్ అనిపిస్తుందా? వాడు చేసింది అన్నం తిన్న గిన్నెలా తట్టడేరిగిపోయిండు లంబడి కొడుకు. వాడు ఒక్కడి జీవితం కాకుండా ఇప్పుడు మా అన్నకు దబ్బినా మా అన్న ఫ్యామిలీ ఆగం, నా ఫ్యామిలీ నా పిల్లలు చచ్చిపోయినా ఆగమే. ఆ దేవుడు దయ వల్ల మా అన్న లేవడము, అరవడము, ఊరు రావడము, వాళ్ళని పట్టుకోవడము, కట్టేయడం, పోలీస్ స్టేషన్ పట్టేయడం, ఇంత చేసినా కూడా అది చిన్న కేసు అని వేస్తాయంటే నాకు కంట్లో నీళ్ళు ఆగుతలు. చిన్న కేసు ఎట్లయితే తమ్మి నీకే అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, చిన్న కేసా చెప్పండి? చిన్న కేసా? గోరుతో పోయేది గోటి దాకా ఆడ తెచ్చిండు కదా. నా గోల్డ్ నాకు అదే వెంచర్లు నిలబెట్టి ఇంటికి పోయి తీసుకొని వచ్చి ఇస్తే అయిపోవు కదా. మీకు లాజిక్లు అర్థమవుతున్నాయి అతమ్మి? ఆ నైట్ నువ్వు పోయి నీ ఊరలో లేపాలి కదా, నేను చంపుతా అంటుంది వాళ్ళ అమ్మ. చంపెట్టోని దగ్గర 2 ఏళ్ళు ఎందుకుంటావబ్బా? నీ పిల్లగాన్ని ఎందుకు వదిలేసాను చెప్పబ్బా? ఒక పిల్లగాన్ని మన స్కూల్లో కొడితేనే ఆ స్కూల్ మళ్ళీ పంపిస్తామా? 2 ఏళ్ల నుంచి నా దగ్గర టార్చర్ భరించేదంతా నా పిల్లముండే నాడు ఎందుకు భరించాలి? ఏముంది నా దగ్గర? అంటే పథకం ప్రకారమే అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని నువ్వు ఆడదాని లేక 20 మందికి చాట్ చేస్తావు, పండుకున్నప్పుడు చేతులు ఇస్తావు, కాళ్ళు ఇస్తావు. వీళ్ళందరూ నాకు కంప్లైంట్ టీం అందరు కంప్లైంట్ చేస్తే నేను నిన్నేమనకుండా ఉండి వాళ్ళకి నచ్చ చెప్పి నీకు నచ్చ చెప్పి నువ్వు ఎట్లా మభ్య పెట్టి అది చేసి నేను ఇది చేస్తే అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని స్క్రీన్ షాట్లు తీసుకొని ఏం చేస్తావు? స్క్రీన్ షాట్లు తీసుకొని నేను ఇది చేస్తా అది చేస్తా అంటే నీకు ఒక సర్పంచ్ ఒక మాట అన్నాడు, అరే ఆయన ఇంటి మీద కోయరు, అంత ఆగమాగం ఉన్నాడు, టెన్షన్లు ఉన్నాడు, ఒక వారం తర్వాత నేనే మాట్లాడి పిల్లల జీవితాలు ఆగమైతే కొమరం అని మాట్లాడి నేను కాంప్రమైజ్ చేయిస్తా అన్నాడు. ఆయన వేడిలు ఉన్నాడు, ఉడుకులు ఉన్నాడు, జర బాధలు ఉన్నాడు, జర ఆగుండి ఇప్పుడు చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారా? పిల్లల జీవితాలు ఆగమైతే నేను ఒప్పిస్తా అన్నాడు. ఒప్పించి అట్లన్నా వీడు అంటే ఎంత క్రిమినల్ మైండ్ చూడు. అప్పుడన్నా వీని మైండ్ అరే అన్న కూల్ అయినాక ఆయన గోల్డ్ ఆయనకి ఇచ్చేసి నా ఫ్రెండ్స్ జీవితాలను ఎందుకు ఆగం చేస్తూ 8 మందిని వాళ్ళ ఫ్యామిలీలో ఆగమైతే 3 బండ్లు సీజ్ అవుతాయి, నేను ఎందుకు ఆగం చేస్తూ అని ఆలోచన చేయాలన్నా? ఇంకో పత్రం పట్టుకొని వస్తే యువతలో అంత ఖాళీ ఉన్నాడా? నేను పరువు నష్టం దావా వేస్తా, వాని ఇంటికి నోటీస్ పంపిస్తా, ఆ ఫ్యామిలీ మొత్తానికి ఆ 12 మంది ఆ 8 మంది బయటకు వస్తే నాకు మాత్రం ప్రాణహాని ఉంది. అలా ఆ కొడుకులు ఏమన్నారు? ఆ రోజే నేను చంపనీకి నేను వచ్చినామన్నారు. మరి ఎట్లా బయట తిరగాలి చెప్పు? నేను ఎట్లుండాలి చెప్పు? నువ్వు నార్మల్ మనుషులకే నువ్వు పట్టించు, ఇంత పెద్ద సెలబ్రిటీకే నువ్వు లైట్ తీసుకుంటే పోలీసు వాళ్ళు ఇక నార్మల్ మనుషులను ఎట్లా పట్టించుకుంటారు చెప్పు? చివరిగా సమాజం కూడా చాలా రకాలుగా కొమరయ్య ఇట్లాంటి వాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడతాడు, రకరకాల కామెంట్స్ కూడా చేస్తాయి. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు సమాజానికి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి? అమ్మ నేను ఒకటే చెప్తా, మనకు అన్నం పెట్టినోడిని దెబ్బ కొట్టినోడిని
అన్నం పెట్టినోని దెబ్బ పెట్టినోని ఆపదలు ఆనుకున్నని మర్చిపోవద్దని అంటారు. ఎంత వాళ్ళ గురించి ఆలోచించి ఒల్రి యాక్టింగ్ చేయించి ఎంతో కొంత పేరు తెచ్చినాక నా మీదనే ఇట్లా చేస్తారు కదా. మీకు అందరికి తెలుసు కదా అబ్బా, 18 ఏళ్ల నుంచి చూస్తారు కొమరక్కని. ఏ రోజు గాని ఎక్కడ గాని చిన్న మిస్టేక్ అనిపించిందా? 10 ఏళ్ల నుంచి నా దగ్గర 15 మంది ఉన్నారంటే వాళ్ళు ఒక్కరన్నా కంప్లీట్ చేయాలి కదా, ఒక్కరన్నా చేయాలి కదా. లాజిక్ ఆలోచించండి, 15 మందిలో వీడు ఒక్కడే కన్నింగ్ ఉన్నాడంటే వీడేమో ఐశ్వర్యరాయ్ ఉండేనా, వీడేమో లేదా ఎమ్మెల్యే ఉండేనా, కలెక్టర్ ఉండేనా? చూసినా ఎంత క్రిమినల్ మైండ్. నేనేమంటున్నా అంటే మంచి చెడు తెలుసుకొని న్యూస్ ప్లే చేయండి. నేను తప్పు అంటలే, నేను జర్నలిజం చేసిన, నేను TV9 లో 5 years జర్నలిజం చేసిన. తమిళైస్ మీ ఇష్టం వచ్చినట్టు పెడితే కొన్ని ఫ్యామిలీలు జీవితాలు ఆగమైతాయి. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత టైటిల్స్ పెట్టాలి. మీ ఇష్టం వచ్చినట్టు పెడితే చాలా మంది బాధపడేటోళ్ళు ఉంటారు. నేను చెప్పనా, నేను మీడియానే, మీరు మీడియానే, నేను ఒక యాక్టర్ని, మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఉన్నా. నేను ఏమంటున్నా అంటే నేను చెప్పిన దాంట్లో ప్రతి పిన్ టు పిన్ చెప్పిన. మీకు అసలు లాజికల్ అర్థమైపోయి ఉంటాయి, న్యాయం ఏది అన్యాయం ఏది మీకు అర్థమైపోయి ఉంటది. మీరే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.